మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలేపారంగంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమంలో 140 మంది దంపతులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గ అధ్యక్షులు సాయినా రాజేష్ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సంకటహార చతుర్దశి భక్తుల సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు భక్తులు తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. అదేవిధంగా ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం శుభకార్యాలకు ఇవ్వడం జరుగుతుందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి జవాజీ విశ్వరావు దంపతులు సహాయం అందజేయడంతో వారికి చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యాలయ నిర్వహణ అధికారి యార్లగడ్డ వాసు మరియు పాలక వర్గ సభ్యులు, ఎన్నిమెంట్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. ముందుగా మా పాత్రికేయ మిత్రులకు, అలాగే మా దేవస్థాన యువ యార్లగడ్డ వాసు గారికి, అలాగే మా ధర్మకర్తల మండలికి, మా దేవస్థాన పురోహితులకి, ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నటువంటి దంపతులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఈ రోజున అనేక మంది దంపతులు పాల్గొనడం జరిగింది. సుమారుగా 140 మంది దంపతులు ఈ రోజు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మా తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నియోజకవర్గ ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విలువను తెలుసుకుని విద్య, వైద్యం, ఆరోగ్యం, విదేశీ పర్యటన, మనశ్శాంతి ఇటువంటి ప్రతిదీ కూడా సిద్ధిస్తాయని లక్ష్మీ గణపతి హోమంలో ఎవరైతే పాల్గొంటారో ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే దేవస్థాన అభివృద్ధి పనులకు, అలాగే దేవస్థాన మరమ్మతు కార్యక్రమాలకి, అలాగే గర్భగుడి వెనకాల ఉన్నటువంటి రిజిస్టర్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. మరి దాతలు ఎవరైనా కూడా ముందుకు వచ్చి 10,116 పైన ఎవరైతే చదివిస్తారో 10,116 చదివించిన వారి పేరు కూడా శిలాఫలకాలపై ఎక్కించడం జరుగుతుంది. మరి దాని నిమిత్తం కొటేషన్ కూడా వేయడం జరిగింది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ దేవస్థాన అభివృద్ధి పనులకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. అట్లాగే దేవస్థాన కళ్యాణ మండపం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా, భక్తులందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని శుభకార్యాలకి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించాలని, ఏమన్నా శుభకార్యాలు కనుక చేయాలనుకుంటే మా దేవస్థాన కౌంటర్ వద్దకు సంప్రదించాలని, అతి తక్కువ రెంటకే ఈ మండపాన్ని అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గాంధీ మండపం ఏదైతే ఉందో దాన్ని కూడా మా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మరమ్మత్తు కార్యక్రమాలు చేసి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే 2 పూట్ల కూడా గాంధీ మండపాన్ని తీసి ఉంచడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో అత్యంత వైభవంగా గణపతి హోమం జరుగుతుంది. అలాగే ఈ గణపతి హోమం పూజా కార్యక్రమాలు వైభవంగా మా చైర్మన్ గారు సాయిన్ రాజేష్ గారు, మా ధర్మకర్తలు, మా సిబ్బంది, అత్యుత్సాహులందరి సహకారాలతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మన ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి శ్రీ జవాజీ విశ్వరావు గారు, సతీమణి వెంకట సుబ్బలక్ష్మి గారు వీరి సహాయకారంతో ఈ అన్నదానం జరుగుతుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయడానికి, మన హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా చైర్మన్ గారు, ధర్మకర్తలు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మెయిన్ రోడ్ లో వేయించేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క హోమంలో దగ్గర 143 మంది దంపతులు కూర్చోవడం జరిగింది. ఈ యొక్క హోమంలో ప్రతి నెల కూడాను హోమంకి భక్తులు పెరుగుతున్నారు. స్వామివారి ఒక కృపా కటాక్షాలతో భక్తులు ముందుకు వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇట్లాగే భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రగా కోరుచున్నాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మా గుడి పురోహితులందరికీ కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ధర్మకర్త మండలికి, ఇక్కడ కూర్చున్నటువంటి వ్రతానికి వచ్చి పూజ చేసుకున్నటువంటి దంపతులందరికీ కూడా మా వాళ్ళ పాదాభివందనం చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడాను ఈ నెల జ్యేష్ఠ మాసం అండి. ఇది మాధవునికి చాలా విశిష్టమైనటువంటి మాసము. ఈ మాసంలో చేసేటటువంటి పూజలకి, వ్రతాలకి, దాన ధర్మాలకి, అన్నిటికీ కూడా, అన్నదానానికి అన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటిది. ఇవాళ మంగళవారం నాడు సంకటహర చతుర్దశి రావటం అనేది అంగారక చతుర్దశి అంటారు దీన్ని. ఈ రోజున ఎవరైతే హోమం చేసుకుంటారో వాళ్ళ కోరికలు తప్పకుండా జరిగి తీరుతాయి. ఎవరైనా సరే ధర్మబద్ధమైన కోరిక కోరుకొని స్వామివారి హోమం చేసుకుంటే కనుక వాళ్ళ
కార్యాలు అన్ని కూడా సఫలమవుతాయి. వాళ్ళందరూ కూడా సర్వేజన సుఖినో భవంతు అని అందరూ సుఖంగా ఉంటారు.